మా విష్ణుప్రియని ఏడిపించారు. నీకు అర్థం కావట్లేదు. నాకు ఈ బాధ్యతలు బరువులు పెట్టకండి. అసలు నువ్వేమనుకుంటున్నావు? అంత బరువు ఎట్లా మోస్తాడు అనుకుంటున్నావు? ఆయన అసలు ఒట్టి మనిషి కాదు. నిన్న యష్మి చేసిన శాడీజం అతి చూస్తే ఆవిడే బెటర్ అనిపించింది. ఆ కళ్ళజోడు పెట్టుకుని చక్కగా ఎంత క్యూట్ గా ఉంటుంది. ఆవిడలో కూడా ఒక శాడీజం ఉందని నాకు నైటే తెలిసింది. ఇట్లా అన్నాను యష్మి గౌడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వస్తున్నారో తెలుసా? నేను కాదు. తెలుసా తెలియదు? నీకు తెలుసు. ఎవరు చెప్పు. వాళ్ళే. ఎవరు? జై బాలయ్య జై బాలయ్య. జై బాలయ్య అని పాట ఎవరు పాడారు? జై బాలయ్య అని పాట ఆయన ఎవరో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. విష్ణుప్రియ గారు మీరు ఏడవద్దు ప్లీజ్. మీరు ఏడిస్తే బానే. అబ్బా ఈ బిగ్ బాస్ మరీ సైకోయిజం, దాన్ని ఏమంటారు, అతి సాడిజం. మీకు అంటే ఒక్కొక్క ఎపిసోడ్ కి కొంతమంది మనకి, మీకు లాస్ట్ శోభా శెట్టి గారు గుర్తున్నారా? అమ్మో, ఆవిడని తట్టుకోలేక మరి పంపించేయండి రా ఇంటికి, ఆవిడని ఎవర్రా అంత రేంజ్ లో రచ్చ చేసి మరి ఆవిడ సూపర్ ముందే రావాలి. నిన్న యష్మి చేసిన శాడీజం అతి చూస్తే ఆవిడే బెటర్ అనిపించింది. అది యష్మి గారు ఎక్కేసారండి ఒక మెట్టు, మీరు పైకి ఎక్కేసారు. ఎలా అర్థమైందా? అస్సలు నిన్న గొడవలు అవి ఇవి. నాకు నిన్న హైలైట్ అనిపించింది ఏంటంటే ప్రేరణ ఆ కళ్ళజోడు పెట్టుకుని చక్కగా ఎంత క్యూట్ గా ఉంటుంది. ఆవిడలో కూడా ఒక శాడీజం ఉందని నాకు నైటే తెలిసింది. అసలు ఎక్కడో ఉన్న చెత్తని తీసుకొచ్చి కిచెన్ రూమ్ లో పెట్టి అంత అడావిడి చేయటం, ఏదో గెలిచాం కదని చెప్పేసి. నీకు అలా గెలుపు నిజంగా గెలిచారు, కరెక్ట్ గానే గెలిచారు అనిపించింది? అసలు గెలవడం పక్కన పెట్టు, బిగ్ బాస్ 8 లాంచ్ చేసినప్పుడు నాగార్జున గారు వచ్చి ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ అన్నారు. గొడవలు అన్లిమిటెడ్ తప్ప ఎంటర్టైన్మెంట్ ఎక్కడ? ఒకరు చూపించండి. మరి బిగ్ బాస్ అంటేనే అంత కదా, బిగ్ బాస్ అంటేనే గొడవలు అసలు కాంట్రవర్సీ. బిగ్ బాస్ ఖాళీగా ఉన్నది దేనికి? ఇద్దరు మధ్య పుల్లలు పెట్టడానికి. అది పుల్లలు పెట్టడానికి మాత్రమే బిగ్ బాస్ అనమాట. అసలు యష్మి ఒకటే అనుకుంటే టీం మొత్తం సైకోలా తయారయ్యారు. అమ్మో, సైకోలు శాడిజం. నిన్న ఎపిసోడ్ మొత్తం పాపం ఇదే. వాళ్ళు ఏమంటా గెలిచారు. నైన్కా కూడా ఫీల్ అయింది, గెలవకుండానే చీఫ్ చేసినందుకు సంథింగ్ నాకు సిగ్గుండాలి అని చెప్పేసి నైన్కా కూడా ఫీల్ అయింది. నిన్న కామెడీగా అనిపించుకుంటా ఏం లేదు, మొత్తం అంతా ఇదే. మా పాపం ఏడ్ చేసి నేను అనవసరంగా వచ్చాను. అమ్మ దరిద్రం అంటే గుర్తొచ్చింది పాపం. మా విష్ణుప్రియని ఏడిపించారు. మీ విష్ణుప్రియ కాదు, ఆవిడ విష్ణుప్రియ అంతే. మేము ఓన్ చేసుకున్నాం కాబట్టి మా విష్ణుప్రియని ఏడిపించారు. అసలు ఆవిడ మేము బిగ్ బాస్ కి ఒక్కళ్ళు చేసి మరీ దారుణం ఇది. 10 మంది చేయాల్సిన పని ఒక్కరికి చెప్తారా అని చెప్పి అంత ఫీల్ అయింది ఆవిడ బిగ్ బాస్ కి వచ్చింది ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం కానీ క్లీనింగ్ అంతానే డెవలప్మెంట్ ఇవన్నీ. అసలు నిజంగా యష్మి గారు మీరు అసలు ఏంటో. శోభా శెట్టిని మించిపోయారు ఆవిడ. అభయ్ సీత వాళ్ళిద్దరు గొడవలు. అభయ్ అయితే మరి సుల్లు కబుర్లు చెప్పమాక నువ్వు. ఆవిడ కూడా బొంగులో బిగ్ బాస్ అనేది కదా. బిగ్ బాస్ మీరు కొట్టుకొని కమెడియన్ మీద పడతారేంటి? బిగ్ బాస్ రియాక్షన్ అదేనా? సరిపోయింది, హీరోయిన్ కొట్టుకుని నన్ను దుప్పుతారేంటి వీళ్ళంతా అని చెప్పేసి. ఓకే, సో అలా టాస్కులతో పాపం వాళ్ళిద్దరు కన్నడ ఫ్రెండ్స్ మధ్య కూడా చిచ్చుపెట్టారు. మొన్న అన్నానా మీకు, కన్నడ వాళ్ళకి తెలుగు వాళ్ళకి కాదు, కన్నడ వాళ్ళకి కూడా గొడవలు అయిపోతాయి. నిఖిల్ అన్నాను యష్మి గౌడ ఫైట్. సో నిన్న మొత్తం అంటే బిగ్ బాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళే కదా, వీళ్ళ నలుగురే వాళ్ళే కనిపిస్తున్నారు, వాళ్ళే గొడవలేదు. మణికంఠ అని నిఖిల్ వచ్చి ఇట్లా ఒకటి ఇచ్చి అరే హోల్డ్ చేయడం అన్నది, అంటే వాళ్ళ టాస్క్ పేరు వాళ్ళ టీం పేరు లాగా ఏదో ఒకటి ఇచ్చి హోల్డ్ అంటే ఈ బాధ్యతలు బరువులు నాకు పెట్టొద్దు అంటాడు. అరే ఇది జస్ట్ మన పేరు రాదు పెట్టుకోండి. మీకు అర్థం కావట్లేదు. నాకు ఈ బాధ్యతలు బరువులు పెట్టకండి. అసలు నువ్వేమనుకుంటున్నావు? అంత బరువు ఎట్లా మోస్తాడు అనుకుంటున్నావు? ఆయన అసలు ఒట్టి మనిషి కాదు. మీరు ఎట్లా పెడతారు అంత బరువు ఆయన మీద? అంటే ఈ బాధ్యతలకి బంధాలకి నేను దూరంగా ఉన్నాను అని చెప్తున్నాడు. అదే చెప్తున్నా, నా వల్ల కాదు ఇవన్నీ, మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు ఊరికి ఇట్లా. అది కూడా ఏది చిన్న బొమ్మ స్కెచ్ గీసి జస్ట్ ఇట్లా ఇచ్చి వాళ్ళ నేమ్ వాళ్ళ టీం పెట్టకండి నా మీద అన్నాడు. ఎలిమినేషన్ లేదు అని చెప్పాం గైస్, మారిపోయింది సీను. ఎలిమినేషన్ ఉంది. ఎవరు చెప్పారు ఎలిమినేషన్ లేదు? నేను చెప్తాను. అన్నే చెప్పాడు, మా అన్నే ఎలిమినేషన్ లేదు అని చెప్పాడు. అంటే పాపం 2 రోజులే కదా వచ్చింది, మళ్ళీ ఈ లోపు ఎందుకు పంపిస్తారులే. మరి ఏంటి మరి అంటే ఇంకేం చేస్తారు పంపించగా. మరి ఏంటి మరి బేబక్క బయటకు వచ్చేస్తుందని చెప్తున్నారు. మరి ఏమందాం, ఏం చేద్దాం, ఏంటి పరిస్థితి? నువ్వే కదన్నా పంపిస్తుంది.
ఎవరు బేబక్కని పంపించింది నువ్వే కదా, ప్లాన్ ఇస్తుంది నువ్వేనా? బేబక్కని నేను పంపించను, నాకు తెలిసి చూద్దాం మరి. సో ఉంటదా లేకపోతే ఒకటి ఉంటే ఒకటి. అసలు బేబక్ ఎందుకు ఎలిమినేట్ అవుతుంది చెప్పరు, ఒక 2-3 రీజన్. బేబక్ ఎందుకు ఎలిమినేట్ అవుతుంది అని అంటే నా దగ్గర రీజన్స్ ఏం లేదు, ఎందుకంటే 1 week లో ఎవరికి అర్థం అవుతారు. ఎందుకంటే 1 week లో ఆమె చేసింది ఏం లేదు, అందుకే నీ దగ్గర రీజన్స్ ఏం లేవు. తప్పుగా మాట్లాడుతున్నావు వైషు. యాక్చువల్లీ మన సపోర్ట్ చేస్తున్నాడు బేబక్ అని. సపోర్ట్ అని కాదు, మన విజయవాడ మన తెలుగు మా బేబక్ కాబట్టి ఉంటది కాబట్టి. నేను అనేది ఏంటంటే ఇంట్లో ఒక పెద్ద దిక్కులాగా ఉంది కొంచెం. ఇది కుక్కరు విజిల్స్ డాన్స్ ఒక్కసారి అయిన గొడవకి కుక్కర్ అని చెప్పి సాగకూడదు. ఆ సీన్ వదిలేసి ఇంకెక్కడ కనిపించింది ఒకసారి చెప్పాను నన్ను. బేబక్క బయట ఇంత మంచి డైలాగులు చెప్తుంది, ఇంత మంచి కామెడీ ఇస్తుంది, ఇంకా ఎవరు ఇస్తారు అంటే మనం వెళ్ళి ఇక్కడ కూర్చుంటాను నాకు స్పేస్ ఇవ్వండి అందరు జరిగి ఆవిడ స్పేస్ ఇస్తారు బిగ్ బాస్ లో. మనకంటే ఎలా తీసుకుంటున్నాడు, అది పేపర్ ఇచ్చి నాకు బరువు బాధ్యత పెట్టదని అంటున్నాడు అక్కడ. ఓకే, మనకంటే తీసుకునే స్పేస్ బేబక్క తీసుకోలేదు అంటావు? తీసుకోలేదు, అందుకే జనాలు ఎలిమినేట్ అవుతుంది అంటావు, అందుకే జనాలు స్పేస్ ఇచ్చారు ఆవిడ. ఓకే, సో బేబక్క ఎలిమినేట్ అవుతుంది, దానికి కారణాలు కూడా అయ్యానంటావు. ఏం చేయట్లేదు బేబక్క, పంచులు వేయట్లేదు, ఏమనంటే ఇన్స్టాలో చేసినట్టు కామెడీ చేయట్లేదు, వీడియోలు చేయట్లేదు, ఏం అని అంటావు నువ్వు? అంతేనా? నువ్వు అనేసి నా మీద నెట్టకన్నా బేసిక్ గా బేబక్ బయట ఉన్నంత ఎనర్జెటిక్ గా, బయట ఉన్నంత ఇదిగా సావేజ్ అసలు లేదు, స్వాగ్ అసలు లేదు, అన్ని మిస్. ఆడుతున్నాము చేస్తున్నాం కానీ అన్నట్టు జరిగిపోయింది అక్కడ. ఓకే, సో ఇప్పుడు బేబక్క ఎలిమినేట్ అయితే సో నెక్స్ట్ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు వస్తున్నారో తెలుసా? నువ్వేనా? నేను కాదు. తెలుసా తెలీదా నీకు? తెలుసు. ఎవరు చెప్పు? వాళ్ళే. ఎవరు? జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అని పాట ఎవరు పాడారు? ఆయన వస్తున్నాడు. జై బాలయ్య అని పాట ఆయన ఎవరో మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఎవరెవరు చెప్పు విషయం, ఎవరు? సీక్రెట్ అన్న. అసలు నీకు తెలుసా? తెలీదు, అందుకే సొల్లువాగుడు ఏం తెలియకుండా. సో మొత్తం మీద బిగ్ బాస్ ఇలా గొడవలుగా ఉంది. యష్మి గారు సైకోయిజం బయటకు వచ్చింది, అండ్ గొడవలు అండ్ బేబక్ ఎలిమినేట్ అవుతుంది. విష్ణుప్రియ గారు మీరు ఏడవద్దు ప్లీజ్, మీరు ఏడిస్తే బానే అంటున్నారు అక్కడ. ఓకే, సో మీకు నేనున్నాను. ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఇసిరేస్తే క్యాచ్ పెట్టుకోవాలనుకుంటాడు అన్న. అదే, సో ఇంకేం చెప్తాను? చెప్తావా? చేతుల్లో సరిపోతుంది. ఓకే, ఆడియన్స్ కి ఏం చెప్తావా? ఆడియన్స్ కా టాటా గైస్, ఈరోజు వినాయక చవితి బాగా జరుపుకోండి, ఉండ్రాలు తినండి, తర్వాత అదేమంటారు నైట్కి మళ్ళీ పూజ చేయండి, మళ్ళీ చేయండి. చెప్పంటే ఓకే ఉండ్రాలు తినండి, అయితే తినండి, ఈ తినండి అని చెప్తానండి. బిగ్ బాస్ అసలు చూడకండి, ప్రశాంతంగా బిగ్ బాస్ చూడండి, చూస్తే జీవితాల విలువ తెలుస్తుంది, ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఎవరి జీవితంలో మనం ఎలా చిచ్చు పెట్టాలో తెలుస్తుంది, అట్లాంటి చూడండి. ఫ్రెండ్స్ మధ్య గొడవలు ఎలా వస్తాయో తెలుస్తుంది. అండ్ ఇంకా లవ్ స్టోరీ ఏం స్టార్ట్ అవ్వాలి, కొంచెం బోర్. అవి లేవు సార్, ఈ సీజన్ లో లేవు. ఉంటాయి నా తెలిసి, అట్లాంటి వాళ్ళు లేరు. ఉంటాయి. నా పృథ్వీకిను విష్ణుప్రియ గారికి ప్రేమించవచ్చు కదా అని అడుగుతుంది ఈయన, థ్యాంక్ యూ అని చెప్పి వెళ్ళిపోయాడు. మనం చెప్పావు కానీ ఓకే గైస్ బై. నేను ప్రేమించట్లేదని బాధ కదా అన్న. ఇది కట్ చేయకండి, ఇది ఉంచండి. ఓకే గైస్, హ్యాపీ వినాయక చవితి, బాయ్.